ఢిల్లీ అల్లర్ల కేసులో జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ నేతలు ఉమర్ ఖాలిద్, షర్జిల్ ఇమాంకు బెయిల్ నిరాకరిస్తూ జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అంజారియా ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉపా వంటి కేసుల విచారణలో తీవ్ర జాప్యం, విచారణకు ముందు సుదీర్ఘకాలం నిర్బంధంలో ఉంచడం వంటి సమయాల్లో బెయిల్ మంజూరు చేయొచ్చని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా 2021లో ఓ కేసులో 3 న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఈ తీర్పును జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అంజారియా ధర్మాసనం సరిగా అనుసరించలేదని వ్యాఖ్యానించింది. ఉపా కేసులో సుదీర్ఘకాలం జైల్లో ఉంచడం, విచారణలో జాప్యం వంటి కారణాలతో బెయిల్ మంజూరు చేయొచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పౌరసత్వ సవరణ చట్టం సిఏఏకు వ్యతిరేకంగా 2020 ఢిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించి 15 మందిని నిందితులుగా పేర్కొంటూ ఉపా కింద ఛార్జ్షీట్ నమోదు చేశారు. వీరిలో ఉమర్ ఖాలిద్, షర్జిల్ ఇమాం సహా 7 నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు గతేడాది సెప్టెంబర్లో ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జనవరిలో విచారణ జరిపిన జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అంజారియా ధర్మాసనం 5 నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. ఖాలిద్, ఇమాంలకు మాత్రం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ కేసులో మిగతా నిందితులతో పోలిస్తే వీరిద్దరిపై అభియోగాలు బలంగా ఉన్నాయని పేర్కొంది.